మనోజ్ రోహిణి మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సత్యం పుట్టినరోజుని బాగా జరుపుకోవాలని అడుగుతూ ఉంటారు బాలు మీనా. అప్పుడు ఇక సత్యం అంటాడు, నాకు పుట్టినరోజులు అవి జరుపుకోవాలని లేదు, వదిలేసేయండి అని సత్యం అనడంతో, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీ పుట్టినరోజు జరుపుకోకపోతే ఎలాగా, మీ పుట్టినరోజుని గ్రాండ్గా చేస్తామని వీళ్ళు చెప్తున్నారు కదా, చేస్తారులేండి అని అంటూ ఉంటే, లేదు ప్రభా, ఇంట్లో గొడవల కింద ఉంటుంది కదా, నాకు పుట్టినరోజు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు సత్యం. అదేంటండి, ఇది మలేషియా అని చెప్పి మోసం చేస్తే దానికి మీరు ఫీల్ అయిపోతారేంటి, ఇది మోసం చేసింది కుటుంబం మొత్తాన్ని మోసం చేసింది, నాకు కూడా బాధ కలిగింది, అయినా ఇక దీని గురించి మీ పుట్టినరోజు మానేసుకోవడం ఏంటి, ఇలాంటి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఇది ఇంట్లో ఉన్నట్టే లెక్కలేదు మనకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఇక మనోజ్ అయితే వస్తాడు. నాన్న, మీ పుట్టినరోజుని మేమందరం కలిసి బాగా జరుపుతాము, నువ్వు మాత్రం వద్దని చెప్పొద్దు అని మనోజ్ కూడా అడుగుతాడు. మీ ఇష్టంరా అని ఇక సత్యం అయితే పుట్టినరోజు చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత అందరూ కూడా పుట్టినరోజు ఎలా చేయాలా అని ఇక వాళ్ళైతే మొత్తం కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. శృతి, రవి, బాలు, మీనా నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే, రే చెప్పండి రా, ఖర్చు ఎంత అయిందో నేను కూడా ఇస్తాను నాన్న పుట్టినరోజుకి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు, సరేరా, నీకేమన్నా ఆలోచన ఉంటే చెప్పు, ఎలా చెయ్యాలో అలాగే చేద్దాము అని అంటూ ఉంటాడు బాలు. నాకంటూ ఆలోచించేది ఏమీ లేదురా, మీరు ఆలోచించి మీరే చేసేయండి అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ మాటలు విని అప్పుడే ప్రభావతి, ఎందుకురా అంత డీలా పడిపోతున్నావు, అయినా రోహిణి గురించి నువ్వంతలాగా ఎందుకు ఆలోచిస్తున్నావు, తను నిన్ను మోసం చేసింది, అందరి ముందు నిన్ను ఫూల్ని చేసింది, అలాంటి దాని గురించి ఇంకా బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి, ఏంటత్తయ్య మీరు అనేది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అయినా నేను చేసింది తప్పే, ఒప్పుకొని అందరి ముందు క్షమాపణ అడిగాను, అయినా ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు, మీ మాటలతోనే చంపేసేటట్టున్నారు, అయినా తప్పులు ఎవరు చేయరా, మీరు చేయలేదా, మావయ్య గారికి తెలియకుండా ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేశారు, మీనా విషయంలో కూడా మీరు ఎన్నిసార్లు తప్పులు చేశారు, అంటే మీరు చేసింది న్యాయం, ఎదుటోళ్ళు చేసిందేమో తప్ప అని నిలదీస్తుంది రోహిణి. రోహిణి నిలదీయడంతో అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ప్రతిరోజు మీరు చెప్పే దెప్పు పొడుపు మాటలు వినలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటే ఎంత పొగరు, నేనే తప్పు చేశానంటావా అని అంటూ ఉంటే, అమ్మా ఇంతటితో వదిలేసాయి, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని అనుకోవద్దు, మా అమ్మ చేసిన దానికి కారణం ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేశావు, నా నమ్మకం మీద కొట్టావు అని మనోజ్ అయితే అంటాడు రోహిణితో. అప్పుడు ఇక రోహిణి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా నాన్న పుట్టినరోజు ఇలా గొడవలు అవుతున్నాయని వద్దని చెప్పాడు, మళ్ళీ ఎందుకమ్మా గొడవలు పెంచుకోవడం, ఇప్పుడు పుట్టినరోజు ఆ నాన్న వద్దని అంటారు, కొంచెం పుట్టినరోజు అయినా మనశ్శాంతిగా ఉండనివ్వు అని మనోజ్ అయితే అనడంతో, అంటే మీ మనశ్శాంతిని నేనే పాడు చేస్తున్నానా, నీ భార్య చేసింది నీకు తప్పుగా అనిపించడం లేదు, కానీ నేను అంటుంటే మాత్రం తప్పుగా అనిపిస్తుందన్నమాట, అర్థమైందిరా, ఇప్పటి వరకు అమ్మ మాట వినే నువ్వు ఇప్పుడు పెళ్ళం మాట వింటున్నావని నాకు స్పష్టంగా అర్థమయ్యింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. రే, నువ్వు కానీ అది కానీ ఈ పుట్టినరోజు వేడుకలకి రావడానికి వీల్లేదు, మీ ఇద్దరు గదిలోనే పడుండండి అని చెప్తుంది ప్రభావతి. ఆ మాట విని బాలు, అదేంటి పార్లలమ్మ తిడితే వీడేం చేశాడు, వీడిని కూడా వద్దంటున్నావు, వీడు రాకపోతే నాన్న ఊరుకుంటాడా అని చెప్తూ ఉంటాడు బాలు. మీ నాన్నకి ఏదోలా నేను సర్ది చెప్తానులే అని ప్రభావతి అంటుంది. ఇక అందరూ కూడా కేక్ తీసుకొచ్చి డెకరేషన్ చేసి సత్యం చేత కేక్ కట్ చేయించాలని మొత్తం కూడా రెడీ చేస్తారు. అప్పుడే ఇక సత్యం అయితే కేక్ కట్ చేయడానికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అందరూ ఉంటారు, కానీ మనోజ్ రోహిణి మాత్రం కనిపించరు. మనోజ్ రోహిణి కనిపించకపోయేసరికి అప్పుడే ఇక సత్యం అడుగుతూ ఉంటాడు, మనోజ్ రోహిణి రాలేదేంటి, వాళ్ళని పిలవండి అని అడుగుతూ ఉంటే, వాళ్ళు రారు, అమ్మ రావద్దంది నాన్న అని బాలు అయితే చెప్పేస్తాడు. ఏంటి వాళ్ళు రారా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏం లేదులేండి, వాళ్ళేదో పొగరుతో మాట్లాడారు అలాగా,
తర్వాత కేక్ తీసుకెళ్ళిస్తే తింటారులేండి, మీరు కట్ చేయండి, వీళ్ళందరూ ఉన్నారు కదా అని ప్రభావతి అనడంతో, లేదు, ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు లేకుండా నేను ఎలాగ సెలబ్రేట్ చేసుకోను, వాళ్ళని రమ్మని చెప్పు, లేకపోతే నేను ఈ కేకు కట్ చేయను, నాకు ఈ వేడుకలు అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి, సర్లేండి నేనే వెళ్ళి పిలుచుకొస్తాను అని ప్రభావతి అయితే మనోజ్ గది దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో మనోజ్ అయితే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నీ వల్ల నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు. నా వల్లనా? అవును, నీ వల్లే కదా. నువ్వు మా అమ్మని ఎందుకు అలా నిలదీసి అడిగావు? మా అమ్మ నిలదీసి అడిగావు కాబట్టి ఇద్దరిని కూడా ఫంక్షన్కి వద్దని చెప్పింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చాలా బాగుంది మనోజ్. మరి నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుకొని నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? నువ్వు తప్పులు చేయలేదా? జీవితంలో నువ్వు సరిదిద్దుకోలేని తప్పు ఏ తప్పు కూడా చేయలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చేశాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు అంత పెద్ద తప్పు చేసినా సరే నిన్ను భార్యగా ఒప్పుకొని ఇంట్లోకి రానిచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ రోజు నేను చేసిన తప్పుకి ఈ రోజు వరకు పశ్చాత్తాపంతో కుమిలిపోతూనే ఉన్నాను. ఒక బిడ్డని తల్లికి దూరం చేశాను అని మనోజ్ అనేసరికి అప్పుడే ప్రభావతి అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. తల్లిని బిడ్డకి దూరం చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు మనోజ్ నువ్వు అని అనగానే, మా పెద్దన్నయ్యని బాలు చంపాడని మీ అందరూ అనుకుంటున్నారు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అవును, అదే కదా నిజం అని రోహిణి అనగానే, కాదు, మా పెద్దన్నయ్య చావుకి కారణం నేను. ఆ రోజు ఈత రాదు అంటే నేనే బలవంతంగా వాడిని తోసేశాను రిజర్వాయర్లోకి. అప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో వాడు ఈత రాక చనిపోయాడు. మళ్ళీ నన్ను జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తారేమో, కొడతారేమని భయంతో బాలు మీదకి ఆ నిందని నెట్టేసి బాలుని అరెస్ట్ చేయించాను. ఆ రోజు నుంచి జాతకంలో తేడా ఉండి నష్టజాతకుడని మా అమ్మవాడిని తిట్టుకునేది. తర్వాత మా పెద్దన్నయ్య చావుకి కారణం వాడేనని వాడిని శాశ్వతంగా ఇక కొడుకన్న సంగతే మర్చిపోయి వాడికి ఏనాడు కూడా ప్రేమని చూపించలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను చేసిన ఆ పాపమే ఈరోజు నిలువెత్తు నా భార్యగా నిలబడింది. నేను చేసిన పాపం ఇదిగో నా కర్మగా మారి నువ్వు నాకు భార్యవయ్యావు. అందుకే ఆ భగవంతుడు నీ రూపంలో నాకు శిక్ష విధించాడు అని మనోజ్ అంటాడు. ఇక ఆ మాటలు విని గుండె పగిలేలా ఏడుస్తుంది ప్రభావతి. ఇన్ని రోజులు నా పెద్ద కొడుకుకి చావుకి కారణం బాలు అని నేను ఎంతగానో ఏడ్చాను. కానీ ఈరోజు తెలిసింది మనోజ్ గడ ఎంత పెద్ద తప్పు చేశానో, ఏ తల్లి కూడా ఏ కొడుక్కి వేని శిక్షను వేశానో అని చాలా బాధపడుతూ ప్రభావతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి బాలు గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.